తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే వేడుకలకు భాగ్యనగరం వేదికైంది. ఆడబిడ్డల ఆటపాటలతో కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. కూకట్పల్లిలో బతుకమ్మ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి, చెప్పండి, ఎంతో ఘనంగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలైతే ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి అంటేనే మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతం. అక్కడంతా కూడా సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ఏవైనా కూడా చాలా మంది ఒక్కచోట చేరి జరుపుకుంటూ ఉంటారు. సో ప్రస్తుతం తెలంగాణ బతుకమ్మ సంబరాలు ఎలా కొనసాగుతున్నాయి అక్కడ? రాజేశ్వరి, మనం అనుకున్న విధంగానే కూకట్పల్లిలోనైతే తెలంగాణ పండుగలో బతుకమ్మ పండుగ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో ప్రత్యేకించి మనం చెప్పనవసరం లేదు. కూకట్పల్లిలో అయితే అంతకు మించి అంగరంగ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎంగిల్పూల బతుకమ్మ తీరొక్క పువ్వులతోనైతే ఈ బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు డీజేలు అనేవి ఈ రోజులలో ఎక్కువ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా డీజే పాటలు ఒక్కటి కూడా పెట్టకుండా తమ చప్పట్లతో ఈ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడుతున్నట్లుగానైతే మనకు ప్రస్తుతం విజువల్స్లోనైతే కనిపిస్తుంది. అయితే మనం బతుకమ్మ పండుగ ఎన్నో వేల సంవత్సరాల నుండి అయితే జరుపుకుంటూ ఉంటున్నాం. ఈ రోజు మనం చూస్తున్నట్లుగానైతే కూకట్పల్లిలోనైతే ఆడపడుచులందరూ కూడా ఎంతో చక్కగా అందంగా తయారయ్యి ఇక్కడికైతే రావడం జరిగింది. బతుకమ్మ ఆడడానికైతే ఈరోజు తొలి రోజు పెలిచిన బతుకమ్మను, ఈ ఎంగిల్పూల బతుకమ్మనైతే ఆడడానికి చాలామంది రావడం అయితే జరిగింది. అయితే ఈరోజు బతుకమ్మ తులసి ఆకులతోని మరియు వక్కలు నైవేద్యంగానైతే సమర్పిస్తూ ఉంటారు. ఆట పూర్తయిన తర్వాత ఈ మహిళలు ప్రసాదాన్ని ఒకరికొకరికైతే పుచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, సద్దుల బతుకమ్మకి ఎంత క్రౌడ్ అయితే ఉంటుందో అంతకు మించిన క్రౌడ్ అయితే ఇప్పుడు ఎంగిలిపూల బతుకమ్మ రోజునైతే మనం చూస్తూ ఉన్నాం. మనం బతుకమ్మలు ఇంత చక్కగా అందంగా తయారు చేసి అయితే ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక మహిళలు అయితే ఇక్కడ తమ పాటలు అయితే పాడుకుంటూ బతుకమ్మ అయితే ఆడుతున్నారు. మనం ప్రస్తుతం వాళ్ళ పాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం. ముంచిముడి దోసిల్లు వియ్యాలో, పట్టుకపో పాపయ్య వియ్యాలో, పట్టవే పల్లదాన వియ్యాలో, ముచ్చాలు నేదెస్తి వియ్యాలో, పట్టవే పల్లదాన వియ్యాలో, ముచ్చాలు నేదెస్తి వియ్యాలో, ముచ్చాలు మా ఇంట్లో వియ్యాలో, మొక్కజొన్నలో వియ్యాలో, ముచ్చాలు మా ఇంట్లో వియ్యాలో, మొక్కజొన్నలో వియ్యాలో, హమ్మరో ఓయమ్మ వియ్యాలో, వల్లదట పల్లది వియ్యాలో, హమ్మరో ఓయమ్మ వియ్యాలో, వల్లదట పల్లది వియ్యాలో, పాసుకు నడువది వియ్యాలో, పౌడాల రాసులు వియ్యాలో, పక్కకు వియ్యాలో, కొంచెం రాసులు వియ్యాలో, హలో పట్టుకపో పాపయ్య వియ్యాలో, పట్టిపద్దోసిల్లు వియ్యాలో, పట్టుకపో పాపయ్య వియ్యాలో, పట్టిపది దోసిల్లు వియ్యాలో, పట్టవే పల్లదాన వియ్యాలో, పౌడాలు నీదెస్తి వియ్యాలో, పట్టవే పల్లదాన వియ్యాలో, పౌడాలు నేస్తి వియ్యాలో, పౌడాలు మా ఇంట్లో వియ్యాలో, పత్తి జుంజలో వియ్యాలో, పౌడాలు మా ఇంట్లో వియ్యాలో, పత్తి జుంజలో వియ్యాలో, హమ్మరో ఓయమ్మ వియ్యాలో, వల్లదట పల్లది వియ్యాలో. సో చూశారు కదా, తమ పాటలతోనైతే బతుకమ్మ ఆడుకుంటూ విధంగానైతే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇంకా చాలామంది ఆడపడుచులు అయితే కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఎంతమంది ఆడపడుచులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నట్లుగానైతే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రతిసారి ఎలా జరుగుతాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందైతే చాలామంది ఆడపడుచులు అయితే ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు? కుక్కట్పల్లి. ప్రతిసారి ఇలాగే జరుగుతుంటాయి ఇక్కడ సంబరాలు? ఇలాగే జరుగుతుంది. చుట్టూ మొత్తం ఎన్ని గల్లీల నుండి వస్తుంటారు? మొత్తం అందరు ఇక్కడికే వస్తుంటారు? ఊరంతా వస్తూ ఉంటారు. ఊరంతా కుక్కట్పల్లి మొత్తం. సో నార్మల్గా మనకి బతుకమ్మ అంటే ఊర్లలో ఎక్కువ జరుపుకుంటామని అంటుంటారు కదా, ఊర్లలో మీకు మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు సిటీలో కూడా అంతే ఘనంగా ఉంది. ఇప్పుడు సిటీలో ఇట్లా బాగా ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. సో మనకి సాధారణంగా బతుకమ్మ పండుగ అంటే ఊర్లలోనే ఎక్కువ జరుపుకుంటూ ఉంటారు కదా, అంతకు భిన్నంగా కూడా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి అని అయితే ఇక్కడ మహిళలు అయితే తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలు జరుపుకునేందుకైతే చాలామంది ఆడపడుచులు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. తీరొక్క పూలతోనైతే బతుకమ్మలు పేర్చి ఆడేందుకైతే మహిళలు చాలామంది రావడం అయితే జరిగింది. అయితే సాధారణంగా ఈ పండుగ అయితే అశ్వయుజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిల్పూల బతుకమ్మతో మొదలై 9 రోజుల పాటు సంబరంగా ఈ పండుగలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే దుర్గాష్టమి రోజున 9వ రోజు సద్దుల బతుకమ్మగానే అయితే ముగిసిపోతూ ఉంటాయి. ఒక్కరోజు ఒక్కో నైవేద్యం, 9 రోజులు సమర్పించే నైవేద్యాల్లో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు
ఇంకా పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలతో చేసిన అన్ని నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే గౌరమ్మని ఇందులో బతుకమ్మగా ఎక్కువగా కొలుస్తుంటారు కాబట్టి అమ్మకి ఇవన్నీ సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున బతుకమ్మ జరుపుకోవడానికి అయితే చాలామంది ఆడపడుచులు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నట్లుగానైతే ఇక్కడ కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది మహిళలు ఇక్కడికైతే రావడం జరిగింది. కేవలం ఇంగిలిపూల బతుకమ్మ అంటే నార్మల్గా ఇంటి దగ్గరే ఆడుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంటికాడ ఆడుకున్న తర్వాత కూడా ఇక్కడ కుకట్పల్లిలో ఉన్న ఈ ప్లేస్ దగ్గరికి అయితే చాలామంది ఆడపడుచులు అయితే వచ్చి ఆడుకోవడం అయితే జరుగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నట్లుగానే ఒక్క డీజే పాటలు కూడా పాడకుండా కేవలం తమ నోటి వెంట వచ్చే స్వరాలతోనే ఈ అమ్మవారిని కొలుచుకుంటూ పాటలు అయితే పాడుతూ ఉన్నారు. ఎంతో సంబరంగా ఈ పండుగనైతే జరుపుకుంటున్నామని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నట్లుగానైతే కనిపిస్తుంది. కేవలం మహిళలే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ బతుకమ్మ పండుగలో పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. మనం అక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. చిన్నపిల్లలు అయితే ఎంతో సంబరంగా ఆడుకుంటూ ఉన్నారు. చిన్నప్పటి నుండి ఈ రోజులలో చిన్నప్పటి నుండే ఇవన్నీ అలవాటు చేసే విధంగానైతే పెద్దలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళని మనం ఒక్కొక్క విజువల్స్ని అయితే మనం చూడొచ్చు. చాలా ప్లేసెస్ నుండి అయితే ఈ కుకట్పల్లికి అయితే ఆ బతుకమ్మ ఆడడానికి రావడం జరిగిందని అయితే చాలామంది ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తున్నట్లుగానైతే మొత్తం ఇక్కడ కుకట్పల్లిలో ఉన్న చాలా ప్రాంతాల నుండి అయితే ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడికే రావడం జరిగింది. అంటే మనం కేవలం ఇక్కడ ఉన్న వారే కాకుండా ఈ బతుకమ్మ పండుగకి చాలామంది తమ అమ్మవారి ఇంటికి అయితే వస్తూ ఉంటారు. పుట్టింటికి రావడం అనేది తెలియజేస్తుంటారు. ఆ పుట్టింటికి వచ్చిన మహిళలందరూ ఈ కుకట్పల్లిలో ఇదే ప్లేస్లో ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ చాలామంది అలా పుట్టింటికి వచ్చిన మహిళలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతిసారి ఇక్కడికి వస్తుంటారా మీరు బతుకమ్మ ఆడడానికి? అవునండి, ఇక్కడ కుకట్పల్లిలో ఎప్పటి నుంచో ఇది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రావీణ్యత కలిగిన పండుగ. సో ఎప్పటి నుంచో ఇది మా కుకట్పల్లిలో 100 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుపుకుంటున్నాము. మా పిల్లలు కూడా దీన్ని చాలా ఆనందిస్తారు. ఈ బతుకమ్మకు రావాలంటే ఇది అమ్మవారితో సమానము. 9 రోజులు పూజించి 9 రోజులు రకరకాల పూలతోని బతుకమ్మని పేర్చి అమ్మవారు మా ఈ ప్రాంతంని కాపాడాలని, మమ్మల్ని కాపాడాలని మేము పూజిస్తాము. ఇది ఆడబిడ్డల పండుగ కూడా. ఆడబిడ్డలు కూడా అమ్మగారి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయేమో కానీ అప్పట్లో మాత్రం ఇలా ఉండేది. మా అమ్మల్ని ఇట్లానే పెంచిండ్రు అప్పటి నుంచి కూడా. సో మీ అమ్మల కాలం నుండి కూడా ఈ కుకట్పల్లి ప్రాంతంలో ఇలాగే కూడా అమ్మమ్మల్ని కాలం నుంచి కూడా ఇలా జరిగేది మాది. సో మీరు చెప్పండి. సో ఎప్పటి నుండి మీరు కుకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు చూస్తున్నారు? అప్పటికి ఇప్పటికే ఏమన్నా చేంజెస్ వచ్చాయా? అంతే ఘనంగా జరుగుతున్నాయా? నేనంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా. చేంజెస్ ఏంటంటే ఇప్పుడు ఇంకా కొంచెం గ్రాండ్గా అయింది, ఇంకా పెద్దగా చేస్తున్నారు, ఇంకా ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. మంచిది, చాలా మంచిగా. ఆర్థిక పరిస్థితి అంత ఉండకపోతుంది. ఇప్పుడు అందరూ కూడా పూలకు అంతే పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి ఉన్నా లేకున్నా కానీ అంత ప్రావీణ్యత ఇస్తున్నారు మన బతుకమ్మకి. సో కుకట్పల్లి ప్రాంతంలోనైతే బతుకమ్మకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇంకా సంవత్సరానికి కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అని అయితే తెలియజేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు. ఎంతోమంది మహిళలు అయితే మనకు ప్రత్యక్షంగా ఎంతో అందంగా తయారయ్యి బతుకమ్మ ఆడడానికి అయితే రావడం జరిగింది. పూలనే దేవుళ్ళుగా కొలిచే ఈ పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఆడడానికి చాలామంది ఆడపడుచులు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే అందరూ కూడా తమ పాటలు పాడుకుంటూ బతుకమ్మ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. అయితే పూలనే దేవుళ్ళుగా కొలిచే బతుకమ్మ అన్నాను కాబట్టి తీరొక్క ఆ పువ్వులు బతుకమ్మగా పేర్చి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నట్లుగానైతే తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలంతా కూడా తమ ఇళ్లలో పూలను ఇంతే అందంగా బతుకమ్మలను పేర్చి ఒక చోట చేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు. ప్రత్యేక తెలంగాణ అయినప్పటి నుండి కూడా అంతకు ముందు నుండి కూడా తెలంగాణలో జరిగే ఈ బతుకమ్మ పండుగ అంతే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దుర్గామాత భీకర పోరాటం చేసి మహిషాసురుడిని చంపినందుకు గాను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ అయితే తెలియజేస్తుంటారు. అయితే ప్రస్తుతం చూస్తున్నట్లుగానైతే కుకట్పల్లిలో ఇంతే అంగరంగ వైభవంగా ఈ ఎంగిలిపూల బతుకమ్మ జరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ గౌతమి.